2025 కల్లా ఈ కార్యక్రమాలన్నీ కూడా పూర్తి చేయాలని చెప్పి వారికి టార్గెట్ ఇచ్చినటువంటి పరిస్థితులు ఆ రోజు మా ప్రభుత్వంలో ఉన్నాయి. కేవలం వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి కృషితో మే 3, 2023 ఆ కార్యక్రమానికి శంకుస్థాపన చేసి వారికి డెడ్ లైన్ ఇచ్చి కేవలం 30 మాసాల్లో దీన్ని పూర్తి చేయాలనేటువంటి ఒక టార్గెట్ని ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు జీఎంఆర్ సంస్థకి ఇవ్వడం జరిగింది. వాటన్నిటికీ ఫలితంగానే ఈరోజు మొదటి టెస్ట్ ఫ్లైట్ ఈరోజు ల్యాండ్ అవుతా ఉంది. ఆ ఘనత అంతా కూడా చంద్రబాబు నాయుడు గారి తన ఖాతాలో వేసుకునేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఎన్నికల ముందు కేవలం రాజకీయ అవసరాల కోసం, ముఖ్యంగా ప్రజల్ని మభ్యపెట్టడం కోసం ప్రతి ప్రాజెక్టుకి కూడా టెంకాయ కొట్టి ఆయన ఏదో క్రెడిట్ చోరీ చేయాలనేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఉమ్మడి రాష్ట్రంలో ఆ రోజు శంషాబాద్ ఎయిర్పోర్ట్కి శంకుస్థాపన చేసినటువంటి రాజశేఖర రెడ్డి గారు దాన్ని ప్రారంభించి ఈరోజు హైదరాబాద్కి ఒక పెద్ద ప్రాజెక్టుగా దాన్ని తీసుకొచ్చినటువంటి ఘనత, ఈరోజు హైదరాబాద్ ఆ స్థాయికి వెళ్ళిందంటే ఆ రోజు పెద్దలు రాజశేఖర రెడ్డి గారు చేసినటువంటి ఘనత. మళ్ళీ ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో భోగాపురం ఎయిర్పోర్ట్ అనేటువంటిది ఈ ప్రాంతం తాలూకా ముఖ చిత్రాన్ని, ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం తాలూకా భవిష్యత్తుని